హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను గురువారం రోజు తీసిన వీడియో అండి. ఈ రోజు అంటే శుక్రవారం రోజు మీరైతే ఈ వీడియోని చూస్తారు. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పనీర్ కర్రీ అట్లానే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్లోకి వచ్చేసి నిన్నటిది కొంచెం దోశ పిండి ఉండే, ఆ కొంచెం అందరికి సరిపోదని చెప్పేసి ఉప్మా కూడా చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక ఉప్మా దోశ, ఒక నార్మల్ దోశ అట్లా ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా మా వరకు రాకపోతే మేము ఉప్మా తినేద్దామని చెప్పేసి అనుకుని ఇంకా కర్రీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా అంటే పనీర్ కర్రీ, గ్రేవీ కర్రీ చేస్తున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ కదా, సో అందుకనే ఫస్ట్ అయితే వంట కార్యక్రమం పక్కకు పెట్టుకున్నాను. లంచ్ ఒకటి పక్కకు పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ప్యారలల్గా ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేశాను, కొంచెం చల్లారుతుంది కదా అని పెట్టేసి. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నా పిల్లలకి అయితే ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఆల్రెడీ ముందు వీడియోలో అడ్వాన్స్ చెప్పాను కదా, సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గానే చెప్తున్నానండి. ఇంకా అంటే నేను ఈ వీడియో వచ్చేసి నేను గురువారం రోజే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి, ఎందుకంటే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టమవుతుంది అని చెప్పేసి. మీరు చూసేది మాత్రం శుక్రవారం రోజే చూస్తున్నారు కదా. అసలు శుక్రవారం రోజు రక్షాబంధన్ వీడియో ఒకవేళ కనుక షూట్ చేస్తే తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తానండి. ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి కీరా దోశ అయితే పెడుతున్నాను. బాటిల్స్ ఎట్లా పెడుతున్నానో అట్లనే వస్తున్నాయండి. కనీసం వాళ్ళు లంచ్ టైంలో కూడా వాటర్ తాగట్లేరు. నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. డీహైడ్రేషన్ ప్రాబ్లం రావద్దు కదండి. ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ తాపిస్తున్నా కానీ స్కూల్లో అయితే తాగట్లేరు. సో అందుకని చెప్పేసి కీరా దోశ కొంచెం మన బాడీని డీహైడ్రేట్ కాకుండా చూస్తుందని నేను మ్యాక్సిమం కీరా దోశ లేదంటే క్యారెట్ ఇవే పెడతా ఉంటాను, లేదంటే చెనా పెసర్లు ఇలా పెడతాను అనమాట స్నాక్స్. ఇంకా నేనైతే కరెంట్ అఫైర్స్ అయితే రాసేసుకున్నానండి. అయితే గర్భిణీ మిత్ర ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు చూసుకోండి, కమింగ్ ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా దాని గురించి పడే ఛాన్సెస్ ఉంటాయేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇంకా మార్నింగ్ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా ఇల్లంతా ఒకసారి ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ తులసమ్మ వారికి కూడా నీళ్ళు పోసి అలాగే చెట్లకి కూడా నీళ్లు పోసేసి అయితే ఇంకా నా పనులన్నీ నేను చేసేసుకుంటానండి. అంటే నా ప్రిపరేషన్ కావచ్చు, ఇంకా జస్ట్ అట్లా సింపుల్గా జుట్టేసుకొని ఇంకా నేనైతే జస్ట్ సింపుల్గా రెడీ అయిపోతాను. అయితే మొక్కలు వాడిపోలేదు అక్క, మీకు మనీ ప్లాంట్ అక్కడి నుంచి తెచ్చుకున్నారా, మనీ ప్లాంట్ ఉన్నట్టుంది కదా ఇక్కడ కూడా అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్లీ అక్కడిది మనీ ప్లాంట్, దాని గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను, అంటే షార్ట్ వీడియోలండి. ఇంకా నేను ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకుంటున్నానండి. మీషోలో చూశాను, 12 ఏమో వచ్చినాయి, 12-16 తక్కువ కాస్ట్కే వచ్చినాయి. కొంచెం కలర్గా ఉండేటి అట్లా తీసుకున్నాను అనమాట. చాలామంది అక్క మీరు మళ్ళీ రోల్డ్ గోల్డ్ పడవు కదా, ఎలా ఇవి ఎందుకు వేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇట్లాంటివి నాకు ఏం కావు, హ్యాంగింగ్స్ మోడల్ ఉంటే ఏం కాదు. వెనక ఇట్లా స్టడ్స్ పెట్టుకునేటి అయితే బాగా ఇట్లా ఏమంటారు చెప్పినా కదా ఎలర్జీ లాగా వస్తుంది అని చెప్పేసి. ఇంకా దీనికి మ్యాచింగ్ పింక్ కలర్వి, లైట్ పింక్ ఉన్నాయి, థిక్ పింక్ ఉంది. ఇప్పుడు థిక్ పింకే పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ లైట్ పింక్ పెట్టుకొని చాలా రోజులు అయింది. ఇంకా అది తీసేసి ఇదైతే కొత్తది అయితే పెట్టుకున్నాను అనమాట. దీని లింక్ అయితే నేను ఇస్తానండి, చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్కే వచ్చింది. ఇంకా పిల్లలకి కూడా బాక్స్ పెట్టేశాక ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను తింటున్నాను. యాక్చువల్లీ ముందు అంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే వరుసగా 3 days నేను వీడియో షూట్ చేయను కాబట్టి కొంత అంటే ఈమెయిల్కి సంబంధించిన కంటెంట్ అయితే డెలివర్ చేయాల్సింది ఉందన్నమాట మన ఛానల్లో. ఇంకా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నానంటే ఆ వీడియోస్ షూట్ చేసుకునేసరికి నాకు 12-15 అట్లా అయిందనమాట. ఆ వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్న తర్వాతనే వచ్చి లంచ్ చేస్తున్నాను. అంటే ఒక 1 hour పైన పట్టిందండి. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్ టైం అయిందని తినేసానండి. అరటిపండు జ్యూస్ అయితే చేసుకుంటున్నా. అదేంటక్క ఇందాకనే తిన్నావు కదా అని అంటారు కావచ్చు. 2 ఒకే రోజు షూట్ చేసిన వీడియోనే కాదా అని కొంతమంది మన ఛానల్లో ఉన్న యూట్యూబర్స్కి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్తా, అరటి పండ్లనే కాదు ఏ పండ్లైనా అన్నం తిన్న తర్వాత తింటే కొంచెం ఎక్స్ట్రా ఏమంటారు బలం, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది ఒక ప్లస్ అనమాట. అంటే ఫ్రూట్స్ అనేది అన్నం తిన్న తర్వాత తింటే వెయిట్ గెయిన్ అవుతామంట. ఫ్రూట్స్ అన్నం తినక ముందు తిన్నాం అనుకోండి వెయిట్ లాస్ అవుతామంట. అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా కడుపులో, ఇంకా అంటే అందరికి తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అరటిపండు జ్యూస్ ఇప్పుడు నువ్వెందుకు అక్క అవుతున్నావు అని అంటారు కావచ్చు. యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ అయ్యానండి. మా అక్కనైతే రోజు అడుగుతూ ఉంటుంది, అసలు అట్లా వెయిట్ లాస్ అయినా, ఇంత దారుణంగా వెయిట్ లాస్ ఎట్లయినావు అని చెప్పేసి అడిగితే అసలు నేను సపరేట్ డైట్ అనేది ఏం చేయలేదు. బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ నేను రాయిజా కొంచెం రెగ్యులర్గా తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే పనులు, ఇంట్లో అన్ని పనులు ఇక ఇంతకుముందు అంటే మెయిడ్ ఉండేది కదా, సో ఇప్పుడు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఇంకా బట్టలు పిండుకోవడం అండ్ వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ వాడట్లేను, చేతులతోటే. ఇంకా ఇంట్లో బాగా తిరుగుడు కూడా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు అంటే పక్కనే ఉంది లిఫ్ట్, ఇప్పుడు లిఫ్ట్ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళడానికి రావడానికి వాకింగ్ కొంచెం ఎక్కువనే అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను యూజ్ చేసుకుంటా, యాంగిల్ మార్చిన నేనే ఇటు. ఫస్ట్ అయితే అరటిపండు జ్యూస్ తాగిద్దాం.
ఒకటి చెప్పనా, ఈరోజు నేను ఊరు వెళ్ళాలి, అస్సలు బట్టలు చదువుకోలేదు. అంటే నేను లంచ్ చేయడానికంటే ముందే ప్రీవియస్ డేది అంటే ప్రీవియస్ డే వీడియోది ఎడిట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత దానికంటే ముందే ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత 3 వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టిన. ఇంకా దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టేసేయాలి. ఎందుకంటే ఇవాళ గురువారం, మీరు శుక్రవారం చూస్తారు ఈ వీడియోని. కొంతమందికి డౌట్ కూడా వస్తుంది. నేను ఫోన్ తెచ్చిన ఎక్కడో పెట్టిన ఫోన్ చూపిస్తా. 27 కనిపిస్తుందా డేట్? 27 టైం కూడా చూసారు కదా, 12:25. అంటే జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి వీడియో అప్లోడ్ అయిపోయింది. 12 o'clock వీడియో అప్లోడ్ అయిపోయింది. లంచ్ చేసి ఇంకా చూస్తాదా అని వచ్చాను. ఫోన్ అయితే కింద పడ్డది, అంత హైట్ నుంచి అది పని చేస్తుందో లేదో. వీడియో షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. చాలామంది అనుకుంటారు కదా, ఏముంది వీడియో షూట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ వీడియో షూట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇంకా నేను చెప్పాను కదా, ఇంతకుముందు 3 వీడియోస్ షూట్ చేశానని చెప్పేసి, ఇప్పుడు ఈ వీడియోని ఎడిట్ చేయాలి, ఆ 3 వీడియోస్ని ఎడిట్ చేసి దీన్ని ఆ 3 మొత్తం ఇవన్నీ షెడ్యూల్ చేయాలి. మీరు ఈ డ్రెస్ మీదనే కమింగ్ ఇంకొక 2-3 వీడియోస్ చూస్తారు. ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు కావచ్చు యూట్యూబర్స్. కాకపోతే మన ఛానల్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు మీకు అట్లా ఎట్లా మోటివేషన్ వస్తుంది అక్క, రోజు లాంగ్ వీడియోస్ పెడతారు, అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పెడతారు అని అంటే, ఒకటే, నేను ఏదైనా సరే పనిని ఇష్టంగా చేస్తాను. ఎవరైతే పనిని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇవేమంత ఎక్కువ బర్డెన్లా అనిపించదు, అంటే టైం కూడా మేనేజ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే, నేను ఎక్కువ వేరే వాళ్ళ వీడియోస్ చూడను. ఇండియాలో ఒక చాప్టర్, యాన్షియంట్ ఇండియాలో ఒక చాప్టర్ చదవాలి. ఎందుకంటే మళ్ళీ 3 days చదవలేము కదా, సో అవి 2 అయితే ఖచ్చితంగా చదవాలి. ఇది చదివి పెట్టుకుంటే మళ్ళీ ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా నేను రివిజన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చదివిన చాప్టర్ మళ్ళీ దాంతోపాటు ముందు 2 chapters కూడా చదివితే నాకు కంటిన్యూటీ అనేటువంటిది బ్రేక్ కాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు నేను చదవాలి. ఈరోజు ఊరెళ్తున్నాను కదా అని చెప్పేసి నేను చదవడం పక్కకు పెట్టాను. ఎందుకంటే రేపు ఎల్లుండి అవుతుందని నేను ఖచ్చితంగా చదవను. అట్లా అని చెప్పేసి ఆ 3 days ఎక్కువ రా బాబు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ రోజుని కూడా యాడ్ చేస్తే ఎక్కువ డేస్ అవుతాయి. సో అట్లా కాకుండా ఈ రోజు వీ కెన్ మేనేజ్ కదా, పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు అంతేం పని ఉంటుంది, చేయాల్సిన పనులు కూడా షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ 1-1.5 టైం పడుతుంది కావచ్చు ఈ 2 chapters కంప్లీట్ చేయడానికి. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఫస్ట్ అయితే జ్యూస్ తాగాలి. యాన్షియంట్లో మెడివెల్లో ఒక్కొక్క చాప్టర్ చదువుదాము అని చెప్పేసి అనుకున్నాను కదా. నాది యాన్షియంట్ ఇండియా మొన్న మా పెద్ద పాప చదివింది అనమాట. ఇంకా తీసి ఎక్కడ పెట్టిందో, ఇంకా నిన్న నేను చదవలేదు కదా, నిన్న కరెంట్ అఫైర్స్ ఒకటే చదివిన కదా, ఇంకా అది ఎక్కడ పెట్టిందో తను చూడాలి. అంటే పిల్లలు ఎట్లా పెడతారంటే కనబడకుండా పెడతారు. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో తప్పదు కదా. సర్లే ఇంకా మెడివెల్లో చదువుదాంలే, వీలైనన్ని చాప్టర్స్ చదువుదామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇంతకుముందు నేను 4th chapter అయితే చదివానండి. 4th chapter 15 pages ఉంటుంది దగ్గర. చాలా టైం తీసుకుంది అనమాట నాకు కంప్లీట్ చేయడానికి. ఇంకా ఇప్పుడైతే మాత్రము ఇది చదవాలి, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఇది ఎన్ని పేజెస్ ఉందంటే 14 pages ఉంది. నాకు తెలిసి ఇది ఒక్కటే టైం అవుతుంది కావచ్చు. ఇంకా ఇది చదివేసిన తర్వాత ఇంకా బట్టలు చదువుకోవాలి, ఇంకా కొంచెం పని ఉందన్నమాట. ఈ మెడివెల్ ఇండియాలో నేను ఇప్పుడు చాప్టర్ 5 చదవబోతున్నాను చెప్పాను కదండి. ఈ చాప్టర్ 5 చదువుతున్నప్పుడు అయితే నాకు చాలా గుర్తొచ్చాయన్నమాట. మళ్ళీ 2022కి వెళ్ళిపోయాను, 4 years బ్యాక్ వెళ్ళిపోయాను. ఎందుకు అని అంటే మనకు 2022 Group 1 ప్రిలిమ్స్ మనకు October 16వ తారీఖు నాడు జరిగింది. ఆ రోజు అంటే నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో నేను అంటే అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేశారు అనేటువంటిది బాగా డీకోడ్ చేశాను, రీసెర్చ్ చేశాను అనమాట చిన్నపాటిది. అది నేను వీడియో కూడా పోస్ట్ చేశానండి, మన ఛానల్లోనే ఉంది. 2022లోనే అప్లోడ్ చేశాను అది. అప్పుడు ఎన్సీఆర్టీస్లో నుంచి కాపీ పేస్ట్ చేశాడనమాట క్వశ్చన్స్. జాగ్రఫీ అయితే కాపీ పేస్ట్ చేశాడు, హిస్టరీ అయితే మనకు స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చాడు కదా. ఆ స్టేట్మెంట్ 4-5 స్టేట్మెంట్లు ఇచ్చాడు. అప్పుడైతే పేపర్ అసలు దారుణంగా ఉండే, క్వశ్చన్స్ చదవడానికి కూడా టైం సరిపోలేదన్నమాట. 5-6 స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఆ 5 మ్యాక్సిమం 5 ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను చదువుతున్న ఈ చాప్టర్లో నుంచి 2 questions పడ్డాయి. ఆ 2 questions కూడా పక్కనే పడ్డాయి అనమాట. అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 55, 56 అట్లా పడ్డాయి. ఆ పడిన 2 questions కూడా సేమ్ పేరాగ్రాఫ్లో నుంచి కాపీ చేసి, పేరాగ్రాఫ్ కాదులేండి, సేమ్ పక్క పేజెస్లో నుంచి కాపీ చేసి అయితే పెట్టారనమాట. అసలు నేనైతే షాక్. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, హిస్టరీలో అంటే చెప్పలేము ఇప్పుడు ఈసారి. అప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి కాపీ చేసిండు కదా అని నేను నెక్స్ట్ టైం ఎన్సీఆర్టీస్ బాగా చదివాను, 2 సార్లు చదివాను నెక్స్ట్ టైం ప్రిలిమ్స్కి. కానీ అప్పుడు అంటే ఈ కంటెంట్ మనకి ఎన్సీఆర్టీస్లో నుంచి కాపీ చేసి అయితే రాలే అప్పుడు క్వశ్చన్స్. థర్డ్ టైం కూడా వామ్మో సెకండ్ టైం పర్లేదు కదా, థర్డ్ టైం ఇస్తారు కావచ్చు అని చెప్పేసి థర్డ్ టైం కూడా నేను చదివిన, అప్పుడు కూడా పర్లేదు. మనం ఏం చెప్పలేం కదా, ఇప్పుడు ఎప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి రావట్లేవు కదా, అప్పుడెప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు, సెకండ్ థర్డ్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు పర్లేదు కదా ఎన్సీఆర్టీలో నుంచి బిట్స్ అని చెప్పేసి మనం ఒకవేళ ఈసారి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పడ్డప్పుడు మనం చదవకుండా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమో మన ఫేట్ బాగాలేకపోతే మన లక్ కలిసి రాకపోతే అంటే సేమ్
అక్కడి నుంచే కాపీ పేస్ట్ చేస్తారు కావచ్చు, మీరు నమ్మరు. మీరు అంటే ఎన్సీఆర్టీస్ యాప్స్ ఉంటాయి మనకు మొబైల్లో ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మనం చదువుకోవచ్చు. ఆ ఎన్సీఆర్టీస్ యాప్స్ చూడండి, హిస్టరీలో 6th 7th 8th ఖచ్చితంగా చదవాలండి. నేను చెప్తున్నా, మీరు అసలు నమ్మరు. మనకు యాన్షియంట్ హిస్టరీ నుంచి చాలా పడ్డాయి అనమాట బిట్స్. అది నేను యాన్షియంట్ హిస్టరీ చదివాను కదా, నాకు అక్కడ ఎక్కడ ఏం కనిపించలేదు కదా, అంటే కాన్సెప్ట్ ఉంటుంది కానీ యాస్టీ స్టేట్మెంట్స్ కనిపించలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే ఎన్సీఆర్టీస్ మనకు చాలామంది 6th నుంచి చదవాలి అని అంటారు కదా ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి నేను చూశాను అనమాట. అంటే అవి నేను జస్ట్ 1 టైమే చదివాను. ఒక 2-3 టైమ్స్ చదివితే మనకు ఫలానా అక్కడి నుంచి చదివినామని ఐడియా వస్తుంది కదా. నేను ఒక్కసారి చదివాను అంతే. అది కూడా జస్ట్ యాప్లో అట్లా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయాను, అసలు వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా. సో అది నేను చేసిన మిస్టేక్. అందులో కూడా వెళ్ళి చూశాను అనమాట. అసలు స్టేట్మెంట్స్ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ ఒక క్వశ్చన్లో ఇట్లా దించాడు. 6th క్లాస్లో నుంచి ఒక బిట్, 7th క్లాస్లో నుంచి, అది కూడా చాప్టర్ 1లో నుంచే. అసలు నేనైతే షాక్ అనమాట. అశోకునికి సంబంధించింది, అట్లనే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఇట్లా ఇచ్చాడనమాట. హల్క్ అంటే మన రైస్ పొట్టు ఉంటుంది చూడండి, ధాన్యం పొట్టు, దాని గురించి ఒక బిట్ అడిగిండు. అసలు దాని గురించి చాలా వెతికాను. అప్పుడు ఒకటే పేరాగ్రాఫ్లోని 5 స్టేట్మెంట్స్ని 1 2 3 4 5 స్టేట్మెంట్స్కి ఇచ్చాడు. మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, లేదు అని అంటే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడండి. చాలామంది ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి అని అంటారు కదా, సో ఎందుకు చదవాలి అదే చెప్పాలనుకున్నాను. ఇంకా కంప్లీట్ అయితే చేశానండి. యాక్చువల్లీ మొబైల్లో స్టోరేజ్ లేదు, చెప్పాను కదా 2-3 వీడియోస్ ఉన్నాయి, మొత్తం 4-5 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని ఇంకా అంటే మొత్తం నాకు చదవడానికి 2:30 అయితే అయిందండి. నేను ఇప్పుడు 3 o'clock అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా దీన్ని అప్లోడ్ చేసేస్తాను. ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలి. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి నేను బట్టలు చదరాలి, ఇంకా అంట్లు గింట్లో ఏమన్నా ఉంటే తోముకోవాలి, వాళ్ళ బాక్సులు కడిగేసుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటి ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి, మెయిన్ రాఖీస్ మర్చిపోద్దు, అవి తీసుకెళ్ళాలి. సో అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. పక్కనే హై బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, బై, టేక్ కేర్.